Hi everyone, welcome to Impact Academy. So today let us continue with AP History, Model Paper 7. So last time మనం 36 questions చూసాం పార్ట్ 1 లో. ఒకవేళ చూడకపోతే అది చూడండి. సో ఇందులో లెట్ us ఫినిష్ ఇట్ అండి. ఓకే, 37 నుండి 75 వరకు ఈ పేపర్ మనం ఫినిష్ చేసాము. ఓకే, సో ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అండి. సో వివేకవర్ధిని, సత్యదూత, క్రిసెంట్, కృష్ణపత్రిక. ఓకే, ఈ 4 గుర్తుంచుకోండి, ఎందుకంటే 4 ఇంపార్టెంటే. సో మనం న్యూస్ పేపర్స్ ఇవన్నీ అంటే వీ హావ్ టు గో టు సోషియో కల్చరల్ అవేకనింగ్ ఆఫ్ ఆంధ్ర. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో సోషియో కల్చరల్ అవేకనింగ్ ఆఫ్ ఆంధ్రాలో మనం రాజమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వివేకవర్ధిని చూసాం కదా, దట్ బిలాంగ్స్ టు కందుకూరి సీరియల్. సో ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ తెలుగు సత్యదూత ఆర్ సత్యదాత. ఓకే, ఇట్ వాస్ పబ్లిష్డ్ బై బెలారీ క్రిస్టియన్ మిషనరీ టు ప్రాపగేట్ క్రిస్టియానిటీ. వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సత్యదూత ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ తెలుగు సత్యదూత ఆర్ సత్యదాత. ఇట్ వాస్ పబ్లిష్డ్ బై ద బెలారీ క్రిస్టియన్ మిషనరీ అసోసియేషన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. హిందూ రిఫార్మర్, జనన, ఆంధ్ర ప్రకాశిక. ఆంధ్ర ప్రకాశిక ఈజ్ బై ఏపీ పార్థసారథి నాయుడు. ఇట్ వాస్ ద ఫస్ట్ పొలిటికల్ వీక్లీ ఇన్ ఆంధ్ర. ఆల్రెడీ 2012 లో 11 లో అడిగారు. సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత కృష్ణపత్రిక. కృష్ణపత్రిక కొండ వెంకటప్పయ్య. ఇట్ వాస్ ద ఫస్ట్ పొలిటికల్ డైలీ. ఓకే, ఇది ఫస్ట్ పొలిటికల్ వీక్లీ ఆంధ్ర ప్రకాశిక. ఫస్ట్ పొలిటికల్ డైలీ ఈస్ కృష్ణపత్రిక. అండ్ ద ఫస్ట్ ఎడిటర్ వాస్ దాసు నారాయణ. సెకండ్ ఎడిటర్ వాస్ ముత్తునూరి కృష్ణారావు. సో ఆంధ్రపత్రిక అది వేరే ఉంటుంది, చూద్దాం. ఆంధ్ర ప్రకాశిక అనేది ఏపీ పార్థసారథి నాయుడు ఫస్ట్ పొలిటికల్ వీక్లీ. కృష్ణపత్రిక కొండ వెంకటప్పయ్య, దేశభక్త కొండ వెంకటప్పయ్య. ఓకే, కొండ వెంకటప్పయ్యకు ఉన్న టైటిల్ ఏంటంటే దేశభక్త. ఈ ఆంధ్రరత్న, దేశభక్త, మళ్ళీ ఆదికవి, ఇలాంటి టైటిల్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కొండ వెంకటప్పయ్య కృష్ణపత్రికని ఫౌండింగ్. ఓకే, ఇట్ వాస్ ఫౌండెడ్ బై కొండ వెంకటప్పయ్య ఇన్ 1902. బట్ మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ ఇస్ ముత్తునూరి కృష్ణారావు. ముత్తునూరి కృష్ణారావు ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ కృష్ణపత్రిక. ఫ్రీక్వెంట్ గా అది కూడా అడుగుతుంటారు. ఇది ఫస్ట్ పొలిటికల్ వీక్లీ, ఇది ఫస్ట్ పొలిటికల్ డైలీ. సో ఈ 3 ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. వివేకవర్ధిని వీరేశలింగం ఉంటుందండి. ఓకే, సో మనం వీరేశలింగం, సో కందుకూరు వీరేశలింగం గారు చూస్తే వివేకవర్ధిని. ఓకే, వివేకవర్ధిని, దానికి ఈ కోకొండ వెంకటరత్నం పంతులు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ థియరీ చెప్పుకున్నప్పుడు చూసాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. కోకొండ వెంకటరత్నం పంతులు వివేకవర్ధినికి కాంపిటీషన్ గా హాస్యవర్ధిని అని పెట్టారు. ఓకే, అంటే జస్ట్ ఛాలెంజ్ చేస్తుంది. బికాస్ కందుకూరి వీరేశలింగం వాజ్ అ లిబరల్. ఓకే, ఆయన చాలా ఓపెన్ మైండ్ తోటి సోషల్ రిఫార్మర్లు ఉండేది. బట్ కోకొండ వెంకటరత్నం పంతులు ఏంటంటే ఫండమెంటలిస్ట్. ఓకే, సో ఇలాగే ఉండాలి మనం, ఇలాగా కల్చర్ ఫాలో అవ్వాలి, ఆర్థడాక్స్ గా ఉండాలి. సో వివేకవర్ధిని, కందుకూరి వీరేశలింగం గారు వివేకవర్ధిని చేస్తే దానికి కౌంటర్ గా ఆయన హాస్యవర్ధిని అని చేశారు. సో కోకొండ వెంకటరత్నం పంతులు ఆయన ఏంటంటే ఆంధ్ర భాష సంజీవని అనే ఒక పేపర్ నడుపుతుంటే దానికి కౌంటర్ గా హాస్య సంజీవని, అంటే ఆంధ్ర భాష సంజీవని ఈ పేపర్ అదొక హాస్యం అని చెప్పి హాస్య సంజీవని అని చెప్పి వీరేశలింగం గారు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకుంటారు స్టోరీ లాగా. ఎనీవే, సో రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. క్రిసెంట్ మనం చూడలేదు కదా, సరే వచ్చినప్పుడు చూద్దామండి. ఎనీవే, సో ద ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ తెలుగు ఈజ్ సత్యదూత. ఓకే, సత్యదూత ఈజ్ ద ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్. వివేకవర్ధిని ఈజ్ బై కందుకూరి వీరేశలింగం. క్రిసెంట్ చూద్దాం. కృష్ణపత్రిక ఈజ్ బై కొండ వెంకటప్పయ్య, తర్వాత ముత్తునూరి కృష్ణారావు. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. మధ్యలో దాస్ నారాయణ ఉంది, గుర్తుపెట్టుకోండి. బట్ మేజర్ గా కృష్ణపత్రిక వాజ్ ఫౌండెడ్ బై కొండ వెంకటప్పయ్య అండ్ లేటర్ ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఎడిటర్ ఇస్ ముత్తునూరి కృష్ణారావు. పేరులో కృష్ణ ఉంది, ఇక్కడ కృష్ణ ఉంది, అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో హూ రోట్ ద నవెల్ రాజశేఖర చరిత్ర. ఓకే, సో ఇప్పుడే చూసాం కందుకూరి వీరేశలింగం. సో కందుకూరి వీరేశలింగం గారు వర్క్స్ లో చూస్తే ఫస్ట్ ఆయన రాసిన బుక్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ ఇస్ రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర ఇస్ ద ఫస్ట్ తెలుగు నవెల్ బై కందుకూరి వీరేశలింగం.
ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఆయనకున్న బిరుదులు, రావ్ బహదూర్, ఆయన రాసిన ఈ బుక్స్ ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. తర్వాత సత్యవతి చరిత్ర, యేసుక్రీస్తు చరిత్ర కూడా రాశాడు ఆయన. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్రిస్టియానిటీ ఏంటంటే అప్పుడే మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది క్రిస్టియానిటీ. సో ఈ చాలా మంది రిఫార్మర్స్ అందరూ కూడా క్రైస్ట్ మీద కూడా ఎక్కువ రాశారు. ఇందాక మొన్న కూడా ఒక క్వశ్చన్ చూసాం మనం. ఓకే, సో తోబ్య చరిత్ర, యేసు అవన్నీ కూడా చూసాం. దోస్ ఆర్ ఆల్ క్రిస్టియన్ లిటరేచర్. సో యేసుక్రీస్తు చరిత్ర అనగానే వీరేశలింగం, కందుకూరి వీరేశలింగం ఆయన రాసిన మిగతావన్నీ వేరేలా ఉంటాయి, సో ఇది డిఫరెంట్ గా ఉంది అని అనుకోవద్దు. యేసుక్రీస్తు చరిత్ర, విక్టోరియా మహారాణి చరిత్ర అండ్ ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు, బ్రహ్మ వివాహం. ఓకే, సో ఇవన్నీ కూడా ఆయన రాశారు. తర్వాత ఆభిజ్ఞాన శాకుంతలం విచ్ ఇస్ రిటర్న్ బై కాళిదాస. ఇవన్నీ కూడా మనం ఇండియన్ హిస్టరీలో చూసాం. ఆభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, ఓకే, రత్నావళి బై హర్షవర్ధన, పంచతంత్ర బై విష్ణు శర్మ, ఇవన్నీ కూడా ఆయన సంస్కృతి నుండి తెలుగులోకి అనువదించారు. ఓకే, సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ మిగతా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ గురజాడ అప్పారావు, రఘుపతి వెంకటరత్న నాయుడు, కొమరాజు లక్ష్మణుడు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ వాటి మీద వచ్చినప్పుడు మనం చూద్దాం. ఎనివే, కందుకూరి వీరేశలింగం రాసిన నవల్ రాజశేఖర చరిత్ర. దిస్ ఇస్ ద ఫస్ట్ నవల్ ఇన్ తెలుగు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో విచ్ పార్టీ formed the government by winning 63 seats in the Madras Assembly in 1920 after the 1990 Montagu-Chelmsford reforms. సో ఈ రిఫార్మ్స్ ఏవైతే వచ్చిన తర్వాత ఈ 1920లో అంటే దానికి కొంచెం ఎగెన్స్ట్ గా వీళ్ళకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఓకే, మద్రాస్. సో దట్ ఇస్ ద జస్టిస్ పార్టీ. సో జస్టిస్ పార్టీ గురించి చూద్దాం. సో మీరు జస్టిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్స్ చూసుకుంటే ఇదంతా మనం ఆల్రెడీ థియరీలో కవర్ చేసాం. సో ఈ జస్టిస్ పార్టీ 1917లో జస్టిస్ పార్టీ వాజ్ ఫౌండెడ్. సో మనకి ఆ టైంలో చూసుకుంటే అరౌండ్ 1900 స్టార్ట్ అయినప్పటి నుండి, సో మనకి 1940s ఇండిపెండెన్స్ రావడానికి మధ్యలో మోస్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ ఇన్ సౌత్ ఇండియా వాజ్ బిట్వీన్ బ్రాహ్మిన్, నాన్ బ్రాహ్మిన్, తెలుగు, తమిళ్. ఓకే, అది మీరు మెయిన్స్ లో కూడా ఆ స్టేట్మెంట్ రాయొచ్చు. నేను ఫ్రీక్వెంట్ గా రాస్తుంటాను. ద పాలిటిక్స్ ఆఫ్ ద ఎర్లీ 20th century were between the Brahmin and non-Brahmin movements and the Telugu and Tamil controversies. అలాగేదో ఒక స్టేట్మెంట్ రాయొచ్చు అనమాట. మీకు ఏపీఎస్టీలో ఏ క్వశ్చన్ అడిగినా మోడర్న్ ఇండియాలో ఆ స్టేట్మెంట్ ఒకటి వేసేయచ్చు. ఓకే, సో ఎనీవే మనకి ఆ రిఫార్మ్స్ ఏవైతే వచ్చాయో 1919 రిఫార్మ్స్ వచ్చిన తర్వాత 1920లో ఎలక్షన్స్ అయితే Justice Party won 63 seats and formed the government in Madras Presidency under the leadership of Subbarayulu Chettiar. It is very important. Okay, Subbarayan antuntaru. Fine. He introduced many reforms. In 1921లో హెల్త్ పాలైతే రిజైన్ చేస్తే పి రామరాయ రింగార్, ఓకే, పనుగంటి రామరాయ రింగార్, ఆల్సో కాల్డ్ as రాజా రమణీయం, he became the chief minister. సో ఈ పి రామరాయ రింగార్ వాజ్ ఆల్సో మనకి 1913, 1914 అక్కడ ఆంధ్ర కాన్ఫరెన్సెస్ ఉంటాయి కదా, ఫస్ట్ సెట్ ఆఫ్ ఆంధ్ర మహాసభాసు, దానిలో వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, రామరాయ రింగార్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఈవి రామస్వామి నాయకర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఈస్ కాల్డ్ as పెరియార్. ఓకే, తమిళనాడులో పెరియార్ అంటారు కదా, దట్ ఈస్ ఈవి రామస్వామి నాయకర్. సో ఇవన్నీ కూడా చూసాం కదా, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో విచ్ పార్టీ ఫార్మ్ ద గవర్నమెంట్ ఈ 1919 రిఫార్మ్స్ తో 1920లో జస్టిస్ పార్టీ. ఓకే, సో జస్టిస్ పార్టీ ఎందుకు ఫార్మ్ అయిందండి? బ్రాహ్మిన్, నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ నుండి ఫార్మ్ అయింది. బ్రాహ్మిన్స్ అప్పుడంతా కూడా కాంగ్రెస్ వాజ్ డామినేటెడ్ బై బ్రాహ్మిన్స్. సో నాన్ బ్రాహ్మిన్స్ అంటే ఈ మిగతా వాట్ ఈస్ వెలమాసు, క్షత్రియాసు, వీళ్ళందరూ కూడా దే ఆల్సో బిలాంగ్ టు ద అప్పర్ క్లాస్ ఓన్లీ. సో వాళ్ళు అంటే నాన్ బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ కూడా ఈ రెడ్డిస్, ఓకే, కాపుస్, వీళ్ళందరూ కూడా కలిసి ఫామ్ చేసింది జస్టిస్ పార్టీ. ఓకే, so who helped the British to establish a trade center in Madras? So we have to go to establishment of British. సో మన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కి వెళ్తే, సో బ్రిటిష్ వచ్చారు, ఇవన్నీ చూసాము. సో ఇవన్నీ కూడా చూసాము. ఆర్డర్ ఆఫ్ ఈవెంట్, ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు లాస్ట్ వచ్చారు, అవన్నీ చూసాము. ఐర్కూట్, బ్యాటిల్ ఆఫ్ వండివాష్, ఓకే, ఈ కార్నాటిక్ వార్స్, ఇవన్నీ చూసిన తర్వాత దామెర్ల బ్రదర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా పర్మిషన్ ఇస్తే ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. ఫస్ట్ మచిలీపట్నం, ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ అండి. బ్రిటిష్ ఫస్ట్ ఫ్యాక్టరీ మచిలీపట్నం. తర్వాత ఈ నెదర్లాండ్స్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫ్యాక్టరీ ఎప్పుడు కూడా ఆంధ్రాలో మచిలీపట్నంలోనే ఉంటుంది. పర్మిషన్స్ ఇచ్చింది కులీ కుతుబ్ షా. ఓకే, వాళ్ళిద్దరికి కూడా. తర్వాత సెకండ్ ఫ్యాక్టరీ పులికాట్,
ఇవన్నీ అడుగుతూ ఉంటారు. తర్వాత ఈ ఎవరు ది రెస్పాన్సిబిలిటీ వాజ్ గివెన్ టు ఫ్రాన్సిస్ డే. ఓకే, ఇంకో ఫ్యాక్టరీ అవుట్ సైడ్ ఆంధ్ర కట్టడానికి ఫ్రాన్సిస్ డే వాజ్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ. దామెర్ల బ్రదర్స్, వెంకటాద్రి అండ్ అయ్యప్ప. ఓకే, వీళ్ళిద్దరిని దామెర్ల అంటే దామెర్ల వెంకటాద్రి, దామెర్ల అయ్యప్ప. దే మెట్ ఫ్రాన్సిస్ డే అండ్ పర్సువేటెడ్ హిమ్ టు బిల్డ్ ఎ బ్రిటిష్ ఫ్యాక్టరీ అట్ మెడ్రాస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ అడుగుతుంటారు. సో in 1639 చంద్రగిరి రూలర్ వెంకటపతి రాయ త్రీ గేవ్ మెడ్రాస్ టు బ్రిటిష్ ఫ్రాన్సిస్ డే. సో ఆల్రెడీ వాళ్ళు మచిలీపట్నంలో పెట్టారు, పులికాట్ లో పెట్టారు. ఇంకా ఆంధ్ర బయట పెడదాం అనుకునేసరికి ఇమీడియట్ గా దామెర్ల బ్రదర్స్ తెలిసి వాళ్ళు వెళ్ళి ఫ్రాన్సిస్ డేని కలిసి ఇలా మా దగ్గర పెట్టండి అని చెప్పి చంద్రగిరి కింగ్ దగ్గర పట్టుకెళ్తే వెంకటపతి రాయ ఆయన ఇచ్చాడు. ఇస్తే వీళ్ళు కట్టింది సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఎట్ మెడ్రాస్. ఓకే, బ్రిటిష్ కేమ్ అండ్ 1600s కదా, 1600s 1611 లో వాళ్ళు మొదటి ఫ్యాక్టరీ పెట్టారు. ఓకే, మచిలీపట్నం 1611 లో మచిలీపట్నంలో ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టారు. సెకండ్ ఫ్యాక్టరీ 1621 లో పెట్టారు. సో ఇట్స్ ఆల్రెడీ అప్పటికి 30-40 years అవుతుంది. 1640 లో ఫ్రాన్సిస్ డే సెయింట్ జార్జ్, ఇది కూడా అడుగుతుంటారండి, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ. ఓకే, సెయింట్ జార్జ్ ఫోర్ట్. సో దట్ ఈస్ దామెర్ల బ్రదర్స్. సో క్వశ్చన్ ఏంటి, హూ హెల్ప్ ద బ్రిటిష్ టు ఎస్టాబ్లిష్ ఎ ట్రేడ్ సెంటర్ ఇన్ మెడ్రాస్? సో దామెర్ల బ్రదర్స్, దామెర్ల బ్రదర్స్ అక్కడ ఉన్న కింగ్ వెంకటపతి రాయ త్రీ. ఓకే, బ్రిటిష్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ డే. బ్రదర్స్ లో ఒక బ్రదర్ దామెర్ల వెంకటరత్న నాయుడు. ఇంకో బ్రదర్ ఎవరండి, అయ్యప్ప. ఓకే, ఎనీవే కండ్రేగులు జోగి పంతులు కూడా ఫ్రీక్వెంట్ గా వస్తుంటుంది క్వశ్చన్ వచ్చినప్పుడు చూద్దాం. సో వెన్ వాజ్ ద రీజనల్ బోర్డ్స్ యాక్ట్ పాస్ట్ 1884? అవన్నీ కూడా గుర్తుండవు, కష్టం. సో దుగ్గరాల గోపాలకృష్ణయ్య లెట్ చీరాల పీరాల మూవ్మెంట్ ఎస్టానిష్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అండ్ ఆంధ్ర రీజన్ ఎర్న్ ద రెస్పెక్ట్. సో హూ నెరేటెడ్ దిస్ ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ? సో ఇది మనం చూడాలంటే వీ హ్యావ్ టు గో టు సో నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర చూసుకుంటే, సో 1885 లో కాంగ్రెస్ ఐఎన్సీ వాజ్ ఫౌండెడ్ బై ఏఓ హ్యూమ్. ఓకే, అలాన్ ఆక్టావియన్ హ్యూమ్, అలాన్ ఆక్టావియన్ హ్యూమ్ అవన్నీ తెలుసు కదా. ఈ మోడరేట్ పీరియడ్, వందే మాత్రం మూవ్మెంట్, హోమ్ రూల్ మూవ్మెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా అందరికి తెలుసు. సో ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఆంధ్ర టు స్ప్రెడ్ నేషనల్ ఫీలింగ్ వాజ్ గాజుల లక్ష్మీ నర్సశెట్టి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బాగా బిఫోర్ మనకి గాంధీజీ వీళ్ళందరూ వచ్చింది 1916-17 లో. సో లాంగ్ బిఫోర్ దట్ 1905 లో అప్పుడు మీకు ఇంకా దాదాబాయి నరోజీ వాళ్ళందరూ అవి వింటూ ఉంటాం. సో ఈవెన్ బిఫోర్ దట్ కాంగ్రెస్ ఫార్మ్ అయిన కొత్తలోనే ఆంధ్రాలో కాంగ్రెస్ ని ఇచ్చేసింది గాజుల లక్ష్మీ నర్సశెట్టి. డబ్ల్యూసి ఉమేష్ చంద్ర బెనర్జీ, ఇవన్నీ కూడా అందరికి ఐడియా ఉంటుంది. సో ఇదంతా కూడా వందే మాత్రం మూవ్మెంట్, కర్జన్ ఇవన్నీ. ఓకే, మన ఆంధ్రాకి వచ్చేస్తే కృష్ణ పత్రిక కొండా వెంకటప్పయ్య, దేశభక్త కొండా వెంకటప్పయ్య, ఆయన కృష్ణ పత్రిక ఫౌండ్ చేసి దాని ద్వారా నేషనలిస్టిక్ ఐడియాస్ చేసేవాడు. తర్వాత ఇట్ వాస్ టేకన్ ఓవర్ బై ముతునూరి కృష్ణారావు. సో స్వరాజ్య పత్రిక బై గడిచెర్ల హరి సర్వోత్తమరావు, దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చిలకమర్తి లక్ష్మీ నరసింహం, దేశమాత, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. అండ్ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి స్పీచెస్ అయితే మనకి కోటప్పకొండ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ థియరీలో కవర్ చేసాం. సో వీఆర్ లుకింగ్ ఎట్ ఇండివిజువల్ పర్సన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రంపా మ్యూటినీ, ఇవన్నీ కూడా. బులుసు సామమూర్తి, ఇది కూడా అడుగుతుంటారు. బులుసు సామమూర్తి టూర్డ్ ఎంటైర్ ఆంధ్ర గేవ్ ద కాల్ టు బాయ్కట్ సైమన్ కమిషన్. సో సైమన్ కమిషన్ టైంలో ఆంధ్రాలో యాక్టివ్ గా చేసింది బులుసు సాంబమూర్తి. నెహ్రూ రిపోర్టు, సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్, ఇవన్నీ చూసాం. ఆంధ్ర కమ్యూనిస్ట్ మూవ్మెంట్, ఇవన్నీ కూడా. క్విట్ ఇండియా మూవ్మెంట్. సో కొండా వెంకట సోషల్ కల్చర్ లో ఉండొచ్చు, కొండా వెంకటప్పయ్య వీళ్ళందరూ కూడా. వీరేశలింగం, ఇవన్నీ కూడా చూసాం. ఏనుగుల వీరస్వామి, గాజుల లక్ష్మీ నర్సశెట్టి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. He was the first person from Andhra to participate in Indian national movement. So very very important. Who is the first person to participate in Andhra? Gajula Lakshmi Narasimha. ఆయన ఆల్రెడీ 1885 he published the Crescent. ఇందాక కూడా చూసాం కదా, క్రిసెంట్ ఎవరు అనుకున్నాం, గాజుల లక్ష్మీ నరసశెట్టి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆంధ్ర ప్రకాశిక మనం చూసాం కదా, పార్థసారథి నాయుడు. ఆంధ్ర పత్రిక ఫౌండెడ్ బై కొండా వెంకటప్పయ్య, లేటర్ ఆన్ క్యారీడ్ బై ముతునూరి కృష్ణారావు. ఓకే, వివేకవర్ధిని
కందుకూరి వీరేశలింగం ఇవన్నీ చూసాం. ఓకే, సో గాజుల లక్ష్మీనాథ్ శెట్టి ఫస్ట్ పర్సన్ అండ్ హీ పబ్లిష్ ద క్రిసెంట్ అండి. ఓకే, మినిమం అది గుర్తుపెట్టుకోండి. ఏనుగుల వీరాస్వామి కూడా అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్. చూడండి. సో కందుకూరి వీరేశలింగం ఇదంతా కూడా ఎవ్రీ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన రాసిన ప్రతి పుస్తకం, రాజశేఖర చరిత్ర అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో వీఆర్ లుకింగ్ ఎట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు కూడా వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. గురజాడ అప్పారావు కూడా చాలాసార్లు అడుగుతారు. భావ కవిత వైదాలికుడు, నవ్యాంధ్ర నవయుగ ఆంధ్ర వైదాలికుడు ఆయనకున్న టైటిల్స్. కంజాశుల్కం, ముత్యాల సారాలు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, దిద్దుబాటు, విశాఖ చాళుక్యుల చరిత్ర ఆయన రాశాడు. పూసపాటి గజపతుల చరిత్ర, ఓకే, విజయనగరం కిమ్స్ గురించి రాశాడు. కళింగ చరిత్ర రాశాడు ఆయన. దేశరాజు పెదపాపయ్య కూడా ఇంపార్టెంట్ అడుగుతుంటారు. చిలకమర్తి లక్ష్మీనరసింహ కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ చూడండి. ఉన్నవ లక్ష్మీనారాయణ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో కొండా వెంకటప్పయ్య టైటిల్ దేశభక్త. ఓకే, కొండా వెంకటప్పయ్య టైటిల్ దేశభక్త. ఆయన రాసిన పేపర్ కృష్ణ పత్రిక, మనం ఆల్రెడీ చూసాం. పేపర్ కృష్ణ పత్రిక ఫౌండెడ్ బై కొండా వెంకటప్పయ్య, లేటర్ ఆన్ క్యారీడ్ ఆన్ బై ముత్తునూరి కృష్ణారావు. తర్వాత ఆయన రాసిన బుక్స్ ఆటోబయోగ్రఫీ. ఈ ఆటోబయోగ్రఫీలోనే ఆయన రాసుకున్నాడు. ఆంధ్రోద్యమము, సృష్టి విచారము, ఇవన్నీ కూడా. తర్వాత ఇవన్నీ చూసాం. గిడుగు రామ్మూర్తి కూడా ఇంపార్టెంట్ అండి. వీరి ఫాదర్ ఆఫ్ వర్నాకులర్ లాంగ్వేజ్ మూవ్మెంట్, అంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగులో బాగా వర్క్ చేసింది గిడుగు రామ్మూర్తి. ఎనీవే, చాలా ఇన్ఫర్మేషన్ చూసాం. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల మూవ్మెంట్, అది తర్వాత చూద్దామండి మళ్ళీ. సో చీరాల పేరాల మూవ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దానిలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గురించి పొగిడింది కొండా వెంకటప్పయ్య. ఆయన ఆటోబయోగ్రఫీలో కొండా వెంకటప్పయ్య దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గురించి పొగిడాడు. ఓకే, కొండా వెంకటప్పయ్య ఈజ్ కాల్డ్ ఎస్ దేశభక్త. ఓకే, దేశభక్త. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈజ్ ఆంధ్ర రత్న. ఓకే, ఆ రెండు గుర్తుపెట్టుకోండి. మారపాటి హనుమంతరావు మనకి ఆంధ్ర మహాసభలు 1928 ఆ టైంలో ఈజ్ స్టార్టింగ్ ఫౌండర్ ఆఫ్ ద ఆంధ్ర మహాసభ, అది గుర్తుపెట్టుకోండి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, చీరాల పేరాల మూవ్మెంట్, ఓకే, ఆంధ్ర రత్న. పర్వతనేని వీరయ్య చౌదరి, ఇది కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, ఎనీవే, సో రిమెంబర్ దట్. విచ్ మ్యాగజైన్ హెల్ప్ ద స్ప్రెడ్ ఆఫ్ రేషనలిస్ట్ మూవ్మెంట్ అట్ ద స్టేట్ లెవెల్? సో చర్వక గుర్తుపెట్టుకోండి, అంత ఫ్రీక్వెంట్ గా అడిగేది కాదు, బట్ రిమెంబర్ చర్వక. విచ్ బుక్ డిడ్ కవిరాజు త్రిపురరేణి రామస్వామి రైట్ డీటెయిలింగ్ ద రేషనలిస్ట్ వ్యూ? సో ఇక్కడే మనం చూసాం కదా ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ త్రిపురనేని రామస్వామి రాసిన బుక్. ఆయనకున్న టైటిల్ కవిరాజు. ఓకే, సో త్రిపురనేని రామస్వామి ఇప్పుడే మనం చూసాం. ఓకే, సో త్రిపురనేని రామస్వామి చౌదరి టైటిల్ ఈస్ కవిరాజు అండి. టైటిల్ కవిరాజు. ఆయన రాసిన బుక్స్ కూని, సూత పురాణం, ఓకే, శంభూక వధ. హీ వాజ్ ఎథిస్ట్, దేవుడు నమ్మేవాడు కాదు. హీ కండెమ్ యాగాస్, యజ్ఞాస్, కాస్ట్స్. హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ నేషనల్ మూవ్మెంట్. హిస్ ఫాలోయింగ్ సాంగ్ బికేమ్ వెరీ ఫేమస్. ఇది వీరగంధం తెచ్చినాము వీరులెవరో తెలుపండి. ఓకే, ఇది 2012 గ్రూప్ 2 లో కూడా అడిగాడు. వీరగంధం తెచ్చినాము వీరులెవరో తెలపండి అని రాసింది త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆయన టైటిల్ కవిరాజు. ఆయన రాసిన బుక్స్ కూని, ఓకే, కూని, సూత పురాణం, శంభుక వధ. ఓకే, సో త్రిపురనేని రామస్వామి చౌదరి కూడా మనకి ఈ మధ్యన స్టాంప్ ఏదో రిలీజ్ చేసినట్టున్నారు, అది ఇంపార్టెంట్. సి విచ్ బుక్ డిడ్ కవిరాజు, ఆయన టైటిల్ కవిరాజు. త్రిపురనేని రామస్వామి రైట్ డీటెయిలింగ్ ద రేషనలిస్ట్ వ్యూ. సో సూత పురాణం కూడా ఆయన రాశాడు, శంభుక వధ కూడా ఆయన రాశాడు. ఓకే, బ్రహ్మ భగవద్గీత ఎవరు రాశారు తెలీదు. శంభుక వధ, సూత పురాణం, కూని, 3 కూడా రాసింది కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి. దానిలో రేషనలిస్ట్ వ్యూ గురించి చెప్పింది కూని అనే బుక్ లో. ఓకే, సో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కంటెంపరరీ ఆఫ్ అన్నమాచార్య? సో అన్నమాచార్య అంటే మనం వీ హ్యావ్ టు గో టు విజయనగర ఎంపైర్. సో విజయనగర ఎంపైర్ కనుక మనం చూసుకుంటే హరిహర, బుక్కరాయ 1336, ఈ 4 సంగమ, సాలువ, తులువ, అరవీడు ఇవన్నీ చూసాం. 1336 తులువలో ఇది వస్తుందండి, శ్రీకృష్ణదేవరాయలు తులువలో వస్తుంది. సాలువ అనేది మనకి తెలుగు అనమాట. సంగమ, తులువ, అరవీడు వీళ్ళందరూ కన్నడ నుండి వచ్చిన వాళ్ళు, శ్రీకృష్ణదేవరాయలు కూడా. బట్ సాలువ ఫౌండర్ సాలువ నరసింహరాయ, మన అన్నమయ్య సినిమాలో మోహన్ బాబు. ఓకే, హీస్ ఫ్రమ్ తెలుగు. అప్పుడంతా కలిసి ఉండేది అఫ్ కోర్స్.
సో సంగమ డైనెస్టీలో లాస్ట్ పర్సన్ మనం చూసుకుంటే బుక్కరాయ, హరిహర టూ ఇవన్నీ చూసుకుంటే దేవరాయ టూ ఇవన్నీ చూసుకొని, సో లాస్ట్ రూలర్ ఆఫ్ సంగమ డైనెస్టీ వాస్ ప్రౌఢ దేవరాయ. సో ప్రౌఢ దేవరాయ డ్రగ్ అడిక్ట్ అయిపోతే అతని కింద ఉన్నటువంటి జనరల్, ఓకే, హిస్ జనరల్ వాజ్ నరసనాయక. ఓకే ఓకే సో ప్రౌఢ దేవరాయని చంపింది సాలువ నరసింహరాయ. మనకి అన్నమయ్య సినిమాలో మోహన్ బాబు, అలా గుర్తుపెట్టుకోండి. చంపి ఆయన సాలువ డైనాసిటీని స్థాపించాడు. సాల్వాస్ ఫర్ తెలుగు పీపుల్, సో ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సాలువ నరసింహరాయ దగ్గర జనరల్ గా పనిచేసింది నరసనాయక కొడుకు శ్రీకృష్ణదేవరాయల. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత సాలువ నరసింహరాయ కోర్టులోన మనకున్నది అన్నమయ్య. సాలువ నరసింహరాయ కంటెంపరీ వాజ్ అన్నమయ్య. హీ రోట్ 32,000 కీర్తనస్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర. తర్వాత ఇది కూడా అడుగుతారు, అన్నమయ్యస్ వైఫ్ తిమ్మక్క, ఇది కూడా అడుగుతారండి ఫ్రీక్వెంట్ గా. విమెన్ పోయిట్, వన్ ఆఫ్ ద ఫస్ట్ విమెన్ పోయిట్ తిమ్మక్క. షీ రోట్ రుక్మిణి కళ్యాణం అండ్ సుభద్ర కళ్యాణం, ఈ రెండు కూడా అడుగుతారు. తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సాలువ నరసింహరాయ ప్రౌఢ దేవరాయని ఎందుకు చంపాడు? బికాస్ హీ బికేమ్ ఎ డ్రగ్ అడిక్ట్. ఎట్ ద సేమ్ టైమ్ సాలువ నరసింహరాయ సన్ ఇమ్మడి నరసింహ ఆల్సో బికేమ్ ఎ డ్రగ్ అడిక్ట్. ఓకే, కనుక ఇమ్మడి నరసింహాని మళ్ళీ డీథ్రోన్ చేశారు నరసనాయక, హూ వాజ్ ద జనరల్. సో సాలువ నరసింహరాయ దేనికైతే స్థాపించాడో డైనాసిటీని, ప్రౌఢ దేవరాయని చంపి అతని కొడుకును కూడా హిస్ జనరల్ నరసనాయక కూడా అలాగే చంపి తులువ డైనాసిటీ స్టార్ట్ అయింది. తులువ డైనాసిటీ స్టార్ట్ అయిన తర్వాత మనకి శ్రీకృష్ణదేవరాయ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్. ఓకే, సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కంటెంపరీ ఆఫ్ అన్నమాచార్య ఈజ్ సాలువ నరసింహరాయ. సెకండ్ డైనాసిటీ, సాలువ నరసింహరాయ కిల్డ్ ప్రౌఢదేవరాయ అండ్ ఎస్టాబ్లిష్డ్ సాలువ డైనాసిటీ. దానిలోనే మనకి అన్నమయ్య ఈజ్ ద కంటెంపరీ. ఆయన రాసింది 32,000 కీర్తనాస్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర. ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ద రెడ్డిస్ పంచరాష్ట్ర. ఓకే, గుర్తుపెట్టుకోండి, రెడ్డిస్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఏదైనా పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు రెడ్డిస్ గురించి కొంచెం చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ కమెంట్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద విజయనగర స్టేట్? సో విజయనగరం అంతా మనం చదివితే ఇట్ ఈస్ ద మిలిటరీ స్టేట్, దట్ ఇస్ ఆల్సో ట్రూ. నో హ్యూమన్ ప్రోగ్రెస్ అని అనడానికి లేదండి, ఎందుకంటే మనం చూసాం వెన్ సమ్ ఆఫ్ దీస్ ఫారెన్ ట్రావెలర్స్ చాలా మంది వచ్చారు కదా. మనకి మేజర్ గా ఫారెన్ ట్రావెలర్స్ వచ్చేది ఇక్కడ చూసుకుంటే నికోలా కాంటి. దేవరాయ 1 టైంలో నికోలా కాంటి ఉన్నాడు. ఓకే, ఇటాలియన్ ట్రావెలర్. నికోలా కాంటి కేమ్ డ్యూరింగ్ దేవరాయ 1. తర్వాత అబ్దుల్ రజాక్ విజిటెడ్ డ్యూరింగ్ దేవరాయ 2. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళందరూ కూడా పాజిటివ్ గానే చెప్పారు. ఓకే, అబ్దుల్ రజాక్ హైలైటెడ్ ద సిస్టమ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, ఇవన్నీ కూడా చూస్తాం. ఎనీవే దే ఆల్ గేవ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద విజయనగర ఎంపైర్. సో ఇట్ హాస్ నో ఐడియల్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్ అని చెప్పడానికి. ఇట్ వాజ్ అ వాస్ట్ ఫ్యూడల్ ఆర్గనైజేషన్. సో ఫ్యూడల్ అంటే కింగ్ ఉండేవాడు, కింగ్ తో పాటు సామంత రాజుల్లో ఉండేవారు. మనం చూసాం కదా నయంకర సిస్టమ్ అవన్నీ కూడా. సో దిస్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యాజ్ అ వాస్ట్ ఫ్యూడల్ ఆర్గనైజేషన్. ఓకే, మోస్ట్ ఎఫిషియంట్ అని కూడా చెప్పలేము, బట్ ఇట్ వాజ్ అ వెరీ రీజనబుల్లీ గుడ్ ఆర్గనైజేషన్. బట్ సో వాస్ట్ ఫ్యూడల్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. So which one of the following statements is the most appropriate comment upon the nature of the Vijayanagara state? Repeat అయింది. So name the first education institution established in Hyderabad. సో నాకు తెలిసి ఇది మన సిలబస్ లో ఉండకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి, వివేకవర్ధిని స్కూల్. నేమ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. వివేకవర్ధిని స్కూల్ అని గుర్తుపెట్టుకోండి. నాకు ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే వివేకవర్ధిని అంటే కందుకూరి వీరేశలింగం ఇవన్నీ వస్తాయి. నిజాం అవ్వచ్చు, సుందరయ్య అంటే ఫేమస్ కమ్యూనిస్ట్. ఓకే, అవన్నీ కూడా. మారపాతి హనుమంతరావు ఆంధ్ర మహాసభలు 1928, 1930 ఆ పీరియడ్ లో. సో జస్ట్ క్రాస్ చెక్. ఎనీహౌ సిలబస్ లో లేదు కాబట్టి లెట్ us not go into too much depth. Battle of Tallikota was fought in the air. Okay, very 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 important. 1565 it was also called as Battle of Rakshas Tangiri Banihatti. So 1565 అంటే మనకి Battle of Tallikota. సో మనం విజయనగరం కింగ్డమ్ లో చూసాం కదా ఇందాక. సో శ్రీకృష్ణదేవరాయ తర్వాత అచ్యుతరాయ ఇవన్నీ చూసాం కదా. అచ్యుతరాయ జనరల్ వాజ్ అలీ రామరాయ. ఓకే, సో తర్వాత శ్రీకృష్ణదేవరాయ పిఎం వాజ్ తిమ్మరసు అప్పాజీ.
అండ్ బర్బోసా అండ్ డొమింగో పేస్ విజిటెడ్ హిమ్, అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అచ్యుతరాయ, అలియ రామరాయ, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ తులువ డైనెస్టీ ఎండింగ్ వచ్చినప్పుడు అనమాట. సో అచ్యుతరాయ అండ్ అలియ రామరాయ హూ వాజ్ ద జనరల్, యూస్ టు ఇన్వాల్వ్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ద బామని కింగ్డమ్స్ అండి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, వాళ్ళకి పుల్ల పెట్టడం. బట్ అట్ ద సేమ్ టైం బామని కింగ్డమ్స్ ఐదుగురు కలిసినా సరే దే వర్ స్టిల్ కన్సిడర్డ్ లోవర్ దెన్ ద విజయనగర ఎంపైర్ అండి. విజయనగర ఎంపైర్ వాజ్ దట్ గ్రేట్. సో ఇదంతా జరిగి ఆఖరికి ఇట్ కేమ్ టు ద బ్యాటిల్. ఓకే, సో except Berar, remaining Bahmani kingdoms, Golconda, Biyadaru, Ahmednagar, Bijapur, were united against Ali Ramaraya and they declared war against Vijayanagara kingdom. Okay, so under Ibrahim Kuli Qutub Shah, Bahmani kingdoms andru kalisi they attacked the Vijayanagara empire, which is called as the Banihatti battle 1565, also called as Talikota battle of Talikota or Rakshas Tangadi. So it was fought at Talikota village, which was situated between Krishna and Bahari rivers. Okay, so Ali Ramaraya was killed by Hussaini Nizam Shah of Ahmednagar. This battle was mentioned in the Robert Sewell's The Forgotten Empire. Idu kuda adigaru. Neelakanta Shastri called it as the Rakshasa Tangadi battle. Okay, so dani Banihatti battle ani evaru chepparu? H.K. Shivani. Sadasivaraya fled to Penukonda after the battle. ఆ తర్వాత మీకు ఏంటంటే విజయనగర కింగ్డమ్ అనే మైటీనెస్ పోయింది, గొప్పతనం పోయి అరవీడు అనే చిన్న డైనాసిటీ మిగిలిందండి లాస్ట్ కి అండర్ ద తిరుమల రాయ. అప్పుడు ఈ వెంకటపతి రాయ 1, 2, 3 శ్రీరంగ వీళ్ళందరూ లాస్ట్. శ్రీరంగ వాజ్ ద లాస్ట్. సో అప్పటి వరకు ఉన్న గ్రేటెస్ట్ కింగ్డమ్ విజయనగర ఎంపైర్, అప్పుడున్న హోల్ ఇండియాలో గ్రేటెస్ట్ ఎంపైర్ సింగిల్ డే లో ఈ బ్యాటిల్ అయిన తర్వాత సింగిల్ వీక్ లో అనుకోవచ్చు స్మాష్ అయిపోయింది మొత్తం. ఓకే, మొత్తం డైనాసిటీ పోయింది, హంపి అవన్నీ పోయాయి. ఆఖరికి పెనుకొండ వెళ్ళి తిరుమల రాయ ఒక చిన్న 67 డైనాసిటీ అని దాన్ని ఒక 100 days కంటిన్యూ చేశాడు ఆయన. ఓకే, సో రాక్షస అంగడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 1565 AD గుర్తుపెట్టుకోండి, ద గ్రేటెస్ట్ ఎంపైర్ విజయనగర ఎంపైర్ విత్ ఇన్ 1 week లో ఇట్ వానిష్డ్ లిటరల్లీ. అందుకే రాబర్ట్ స్టూవెల్ ఏమన్నాడు, ద ఫర్గాటెన్ ఎంపైర్. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ తాలికోట ఈజ్ ఆల్సో కాల్డ్ as బ్యాటిల్ ఆఫ్ బనిహట్టి ఆర్ బ్యాటిల్ ఆఫ్ రాక్షస తంగిడి. వెరీ ఇంపార్టెంట్. Tangadi, Rakshasa Tangadi, not Tangedi. Okay. So who founded the Social Reform Drama Council in 1915 and enacted dramas with the Harijan actors? So Bhagireddy Verma ఇవన్నీ కూడా మీకు హైదరాబాద్ వస్తాయండి. ఈ వాజ్ ద సీఎం ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ కలక ముందు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు మధ్యలో సీఎం అయ్యాడిన. సో ఇవన్నీ కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఎనీవే రిమెంబర్ ఈ డ్రామా చేసింది భాగ్యరెడ్డి వర్మ. సో తెలంగాణ టీజీపీఎస్సీకి ఇది కొంచెం ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో హూ ఫౌండెడ్ ద జగన్ మిత్ర సొసైటీ? అగైన్ భాగ్యరెడ్డి వర్మ. ట్రై టు రిమెంబర్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర నేషనల్ కాలేజ్? ఓకే, మాడపాటి హనుమంతరావు. డాక్టర్ పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంక్. కాశీనాథన్ నాగేశ్వరరావు మన అమృతాంజన్, తర్వాత కృష్ణ పత్రిక, శ్రీబాగ్ ప్యాక్ట్, అవన్నీ కూడా ఈయనకి వస్తాయి. సో వెంకటరత్న నాయుడు కూడా ఇందాక చూసాం కదా, ఇంపార్టెంట్ ఓన్లీ. ఎనీవే, ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర నేషనల్ కాలేజెస్ హనుమంతరావు. హూ ఫౌండెడ్ ద ఆంధ్ర జన సంఘం ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ తెలుగు కల్చర్? సో ఆంధ్ర జన సంఘం. సో లెట్ us లుక్ ఎట్ తెలుగు లాంగ్వేజ్ అండ్ కల్చర్. సో ఈ దళిత్ మూవ్మెంట్ స్టార్ట్ లో మనం చూసుకుంటే, సో భాగ్యరెడ్డి వర్మ మీద కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం కదా. సో ఓకే, సో మాదిరి భాగ్యరెడ్డి వర్మ, హీ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్. ఓకే, హీ ఫౌండెడ్ ద జగన్మిత మండలి. తర్వాత ఇన్ 1911 హీ ఫౌండెడ్ ద మన్య సంఘం, విచ్ లేటర్ బికేమ్ ద ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్. ఓకే, 1917 లో గూడూరు రామచంద్రరావు ఆర్గనైజ్డ్ పంచమ మీట్ ఎట్ బెజవాడ అండ్ భాగ్యరెడ్డి వర్మ ప్రిసైడెడ్ దాని మీద. తర్వాత అక్కడ ఈ యూజ్ ద వర్డ్స్ ఆది ఆంధ్ర ఆది హిందూ ఫర్ ద పంచమాస్. ఆది ఆంధ్ర ఆది హిందూ. సో 1930లో ఆల్ ఇండియా ఆది హిందూ మీట్ వాస్ హెల్డ్ ఎట్ లక్నో అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ భాగ్యరెడ్డి వర్మ. ఇన్ దిస్ మీట్ బిఆర్ అంబేద్కర్ వాస్ చోజన్ యునానిమస్లీ యాజ్ ద లీడర్ ఆఫ్ ద దళిత్స్. ఓకే, సో ఆది ఆంధ్ర ఆది హిందూ, ఈ భాగ్యరెడ్డి వర్మ, హైదరాబాదు, ఇవన్నీ కూడా చూసాం. ఓకే, ఉండ్రు తాతయ్య, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దళిత్స్ ఎట్ అమలాపురం.
సో దళిత్ మూవ్మెంట్స్ లో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. వేముల కూర్మయ్య, ఆదయ్య, ఉండ్రు తాతయ్య, బొజ్జల అప్పస్వామి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంబేద్కర్. ఓకే, సో ఇవన్నీ గుర్రం జాషువా ఇవన్నీ కూడా మనం చూడాలి. గుర్రం జాషువా కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే, సో ఇది మోస్ట్లీ మిగతా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ అండి. అంటే తెలంగాణ పిఎస్సికి క్వశ్చన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. జస్ట్ ట్రై టు రిమెంబర్. ఓకే, హూ ఫౌండెడ్ ద ఆంధ్ర జనసంఘం ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ కల్చర్. వీళ్ళందరూ కూడా మాలపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, ఓకే, జమనాపురం కేశవరావు. ఫైన్. సో హూ ప్రిసైడెడ్ ఓవర్ ద 7th ఆంధ్ర మహాసభ మీట్? ఓకే, సో 7th ఆంధ్ర మహాసభ మండుముల నరసింగారావు. ట్రై టు రిమెంబర్ అండి. ఓకే, ఇది మోచర్ల రామచంద్రరావు అనుకుంటా. ఇట్స్ నాట్ మండుముల, దిస్ ఇస్ ఎం రామచంద్ర అంటే మోచర్ల రామచంద్రరావు. ఓకే, సో ఆంధ్ర మహాసభలు కూడా ఇంపార్టెంట్. సో ఆంధ్ర మహాసభలు 2 విధాలుగా ఉంటాయండి. 1913 లో స్టార్ట్ అయింది. ఫస్ట్ దాన్ని ఆంధ్ర కాన్ఫరెన్స్ అని పిలిచేవారు. ఓకే, సో అది కూడా ఉంటుంది పీడిఎఫ్ లో, ఆంధ్ర మహాసభస్ అవన్నీ కూడా తర్వాత డీటెయిల్ గా చూడండి. సో 1913, 14, 15, 16, 17 అక్కడ ఉన్నవి ఆంధ్ర కాన్ఫరెన్సెస్, వాటిని కూడా ఆంధ్ర మహాసభలు అంటారు. మళ్ళీ 1930, 31, 32 అక్కడ ఒక సెట్ ఆఫ్ ఆంధ్ర మహాసభస్ ఉంటుంది. మేబీ అది హైదరాబాద్ లో ఉందో ఇక్కడ ఉందో కరెక్ట్. ఏంటంటే అక్కడ భాగ్యరెడ్డి వర్మ వీళ్ళందరూ కూడా వస్తారు, మానపాటి హనుమంతరావు అవన్నీ కూడా. సో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర, ఆ తర్వాత ఆంధ్ర మూవ్మెంట్స్, నేషనల్ మూవ్మెంట్ అక్కడ డీటెయిల్ గా చదివితే అవన్నీ కూడా వస్తాయి. దోస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వేర్ ఇస్ ద శ్రీలక్ష్మి నరసింహ విలాస గ్రంథాలయం లొకేటెడ్? ఓకే, ఇబ్రహీంపట్నం. ట్రై టు రిమెంబర్. సో విచ్ ప్రిన్స్లీ స్టేట్ హ్యాడ్ బికమ్ ద మోస్ట్ ఫేమస్ డ్యూరింగ్ ద లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా? సో లైబ్రరీ మూవ్మెంట్ కూడా మనకి ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనకి ఇక్కడ గడిచర్ల హరి సర్వోత్తమరావు వాళ్ళందరూ కూడా దేవర్ ఇన్వాల్వ్ విత్ లైబ్రరీ మూవ్మెంట్. ఎస్పెషలీ హీ వాజ్ ఇన్ రాయలసీమ. సో అదంతా కూడా ఉంటుంది. బరోడా, ట్రై టు రిమెంబర్. బరోడా ఈస్ ద ప్రిన్స్లీ స్టేట్ విచ్ బికేమ్ మోస్ట్ ఫేమస్ డ్యూరింగ్ ద లైబ్రరీ మూవ్మెంట్. నెక్స్ట్, సో హూ వాజ్ ద ప్రిన్సిపల్ కలెక్టర్ ఆఫ్ రాయలసీమ ద 10th పాలేగార్స్ ఆఫ్ ద రీజన్? ఓకే, సో మనం పాలేగార్స్ చూసుకుంటే విజయనగర కింగ్డమ్ ఉన్నప్పుడు దేవర్ ద సెక్యూరిటీ గార్డ్స్ ఆఫ్ ద సెక్యూరిటీ గార్డ్స్ అంటే అదే వెన్ దేవర్ విజయనగర కింగ్స్ వాళ్ళ అండర్లో వీళ్ళు ఏంటంటే లోకల్ లా అండ్ ఆర్డర్ చూసుకొని సెక్యూరిటీ గార్డ్ అవన్నీ కూడా చేసేది పాలేగార్స్ అన్నమాట, ఎస్పెషల్లీ రాయలసీమ రీజియన్ లో. సో ఆఫ్టర్ ఈ బ్రిటిష్ వచ్చి విజయనగర కింగ్డమ్ అయిపోయి బ్రిటిష్ వచ్చిన తర్వాత ద పాలేగర్స్ వర్ యాక్టింగ్ యాజ్ లోకల్ లార్డ్స్ కింద, అంటే దే యూస్ టు కలెక్ట్ ట్యాక్సెస్. ఓకే, సమ్ టైమ్స్ దే యూస్ టు హెరాస్ పీపుల్ ఆల్సో ఉండేవారు. సో వెన్ బ్రిటిష్ థామస్ బుంటూ వచ్చిన తర్వాత ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ హీ వాజ్ ద వన్ హూ సప్రెస్డ్ ఆల్ దిస్ పాలేగర్స్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. ఓకే, సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ లో ఇదంతా కూడా వస్తుంది. సో ఓకే, లెట్ us try to complete the PDF quickly. సో డెప్త్ వెళ్ళట్లేదు నేను, అవన్నీ కూడా ఉంటాయి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ లో థామస్ మున్రోలో ఇదంతా కూడా వస్తుంది అనమాట. హీ వాజ్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ సప్రెసింగ్ ద పాలేగార్స్. వెరీ ఇంపార్టెంట్. చార్ల్స్ మెట్కాల్ఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో వెన్ డిడ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఎస్టాబ్లిష్ ద కిసాన్ సభ? ఓకే, 1940. సో కమ్యూనిస్ట్ మూవ్మెంట్ దానిలో వస్తుంది ఇది, కిసాన్ సభ 1940. గో త్రూ దట్. సో వెన్ వాజ్ ద బాల భారత సమితి ఎస్టాబ్లిష్డ్? ఓకే, 1907 లో బాల భారత సమితి వాజ్ ఎస్టాబ్లిష్డ్. సో హూ వాజ్ అరెస్టెడ్ ఫర్ క్రిటిసైజింగ్ ద క్రూయల్టీ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ ద స్వరాజ్య మ్యాగజైన్? సో గడిచర్ల హరి సర్వోత్తమరావు ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1% ఫ్రమ్ రాయలసీమ హూ యాక్చువల్లీ సపోర్టెడ్ ద ఆంధ్ర మూవ్మెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ద అదర్ లీడర్స్ ఫ్రమ్ రాయలసీమ వాళ్ళకి ఏంటంటే చెన్నై తోటి క్లోజ్ రిలేషన్స్ ఉండడం వల్ల ఒకవేళ సపరేట్ ఆంధ్ర అనేది వస్తే చెన్నై దూరం అవుతుందని చెప్పి వాళ్ళు ఎవరు కూడా ఎక్కువగా మనకి ఇచ్చేయాలి. దే డి నాట్ లైక్ ఇట్ మచ్. ఓకే, బట్ గడిచర్ల హరి సర్వోత్తమరావు హీ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆంధ్ర, సపరేట్ ఆంధ్ర, అండ్ హీ వాజ్ ఫ్రమ్ రాయలసీమ. హీ గేవ్ ద నేమ్ దత్త మండలమ్స్, హీ గేవ్ ద నేమ్ రాయలసీమ. అప్పటికి రాయలసీమ పేరు ఏంటంటే సీడెడ్ డిస్ట్రిక్ట్ ఆర్ దత్త మండలం. దానికి రాయలసీమ అని పేరు పెట్టింది గడిచర్ల హరి సర్వోత్తమరావు. He also actively participated in the library movement. న్యాపతి సుబ్బారావు వీళ్ళందరూ కూడా చాలా కంటెంట్ ఉంటుందండి. హీ వాజ్ నాట్ వెరీ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద
వాట్ ఈస్ ఏ ఫార్మేషన్ ఆఫ్ సపరేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో మనకి సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అవన్నీ కూడా చూసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో మనకి మేజర్ గా ఇవన్నీ వస్తాయి అనమాట. జ్ఞాపతి సుబ్బారావు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అందులో చరిత్ర. సో ఫస్ట్ 1913 ఫస్ట్ ఆంధ్ర మహాసభ, యాక్చువల్గా అప్పుడు ఆంధ్ర కాన్ఫరెన్స్ అనేవారు, తర్వాత ఆంధ్ర మహాసభల కింద మార్చారు. ఫస్ట్ వన్ వాజ్ హెల్డ్ ఎట్ బాపట్ల, బిఎన్ శర్మ, ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ వన్ ఈజ్ జ్ఞాపతి సుబ్బారావు అండి. ఫస్ట్ వన్ బాపట్ల, సెకండ్ వన్ విజయవాడ, థర్డ్ వన్ విశాఖపట్నం, ఫోర్త్ వన్ కాకినాడ, ఫిఫ్త్ వన్ నెల్లూరు. ఓకే, తర్వాత సెకండ్ వన్ ఈజ్ విజయవాడ అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ జ్ఞాపతి సుబ్బారావు. ఓకే, హీ వాజ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సపరేట్ ఆంధ్రప్రదేశ్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1918 లో ఆంధ్ర స్టేట్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాజ్ క్రియేటెడ్, దానికి కూడా హెడ్ ప్రెసిడెంట్ జ్ఞాపతి సుబ్బారావు. సో ఆంధ్ర మహాసభలు కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, 1 to 5 అక్కడ ఏవి ఎక్కడ జరిగాయి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో శ్రీబాగ్ ప్యాక్ట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాశీనాథన్ నాగేశ్వరరావు, ఆయన రెసిడెన్స్ కి పేరు శ్రీబాగు. అమృతాంజన్ బాంబ్ కనిపెట్టి చాలా ఈజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాశీనాథన్ నాగేశ్వరరావు. సో ఆయన ఇంట్లో 1937 లో జరిగింది శ్రీబాగ్ ప్యాక్ట్. ఇవన్నీ కూడా శ్రీబాగ్ ప్యాక్ట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమలో ఉండాలి, ఫస్ట్ 10 years ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాయలసీమకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తిరుపతి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఉండాలి, ఇవన్నీ కూడా జస్ట్ గో త్రూ. శ్రీబాగ్ ప్యాక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో గడిచర్ల హరిసర్వతంలో ఆయన రాసిన మ్యాగజైన్ స్వరాజ్య, ఆ మ్యాగజైన్ లో బ్రిటిష్ క్రూయల్టీని ఆయన క్రిటిసైజ్ చేశాడు. నెక్స్ట్, నేమ్ ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఓకే, సో హైదరాబాద్ అది కూడా ఉంటుంది, డీటెయిల్ చదివితే చిన్క్విలిజ్ ఖాన్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. సో హైదరాబాద్ నిజాము, ఈ ముజాఫర్ జంగ్ ఇవన్నీ కూడా ఉంటుంది, చదవండి. సో హూ డిడ్ కన్సిడరబుల్ సర్వీస్ ఇన్ స్ప్రెడింగ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్ర. సో వెస్టర్న్ ఎడ్యుకేషన్ మనం చూసాం ఆల్రెడీ, ఫస్ట్ న్యూస్ పేపర్ ఇస్ సత్యదూత బై బెలారీ క్రిస్టియన్ మిషనరీ. ఓకే, సో ద క్రిస్టియన్ మిషనరీస్ హ్యావ్ యాక్చువల్లీ వర్క్ టువర్డ్స్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్ర. దట్స్ వన్ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ వాజ్ ద హైదరాబాద్ స్టేట్ ఫౌండెడ్? 1724. సో హైదరాబాద్ నిజాం అదంతా వస్తుంది, మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఓకే, సో ఎస్టాబ్లిష్ ద మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. ఓకే, ఇప్పటికీ మనకి హైదరాబాద్ లో ఉంది. సో బహదూర్ యార్ జంగ్, ట్రై టు రిమెంబర్, మనకంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ద ఓన్లీ రెబిలియన్ దట్ అక్కర్డ్ ఇన్ ద థర్డ్ క్వార్టర్ ఆఫ్ ద 19th century. 19th మనం చూసాం 1924 అక్కడ రంపా రెబిలియన్. సో మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రాలో మనకి రంపా రెబిలియన్, అల్లూరు సీతారామరాజు, ఇదంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర చూసుకుంటే కమ్యూనిస్ట్ మూవ్మెంట్, యాంటీ జమీందారీ మూవ్మెంట్, నేషనలిస్ట్ రివోల్ట్, 1857 రివోల్ట్ కూడా చూసాం కదా, పర్లాక్ మిడి. ఓకే, అవన్నీ దాస్ చెంచయ్య అవి కొన్ని చూసాం. దండసేన, ఓకే, పర్లాక్ మిడి రివోల్ట్, దండసేన అవన్నీ కూడా చూసాం. జస్ట్ మినిట్. ఓకే, సో మనం చూసుకుంటే కనుక మూవ్మెంట్స్ ఆర్గనైజ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మన ఈ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఆంధ్రాలో మనం చూసుకుంటే చీరాల పేరాల మూవ్మెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. 1921-22 చీరాల పేరాల మూవ్మెంట్ ఆర్గనైజ్డ్ బై దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకే, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. తర్వాత పల్నాడు సత్యాగ్రహ, దిస్ ఆల్సో అదే టైంలో పల్నాడు సత్యాగ్రహ లీడర్ వాస్ కన్నెగంటి హనుమంతరావు, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఆఫ్ పెదనంది పాడు. ఓకే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో 1921-22 లో మనకి 3 ఇంపార్టెంట్ ఉన్నాయండి. ఓకే, ఒకటి చీరాల పేరాల మూవ్మెంట్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పల్నాడు సత్యాగ్రహ కన్నెగంటి హనుమంతరావు, తర్వాత నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఆఫ్ పెదనంది పాడు సత్యాగ్రహం. ఓకే, అక్కడ లీడర్ పర్వతనేని వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీ, అది కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఈ ఫౌండర్ శాంతి సేన. 1922-24 లో రంపా మ్యూటినీ, రంపా రెబిలియన్ ఆర్గనైజ్డ్ బై అల్లూరి సీతారామరాజు అమంగ్ ద కోయా ట్రైబ్. ఓకే, సో అల్లూరి సీతారామరాజు చిత్తతాంగ్ వెళ్ళి అక్కడ సూర్యసేన్ వాళ్ళందరినీ కలిసి
అక్కడ గొర్రెల ట్రైనింగ్ అయ్యి మళ్ళీ వెనకొచ్చి చింతపల్లి, ఓకే, చింతపల్లి అడవులు, ఆ రంప, ఆ చోడవరం, ఆ ఏరియాలో ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో అల్లూరు సీతారామరాజు కింద ఉన్న ఈ గామ్ గంటం దొర, మల్లు దొర, అవన్నీ కూడా, రూదర్ ఫోర్డ్ వాజ్ స్పెషల్ కమిషనర్ హూ సప్రెస్ అల్లూరు సీతారామరాజు, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, మల్లు దొర, గంటం దొర, అవన్నీ కూడా. ఓకే, సో అల్లూరు సీతారామరాజు ఆ టాపిక్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ద ఓన్లీ రెబిలియన్ దట్ అకర్డ్ ఇన్ ద థర్డ్ క్వార్టర్ ఆఫ్ ద 19th century. సో బేసికల్లీ 1920 to 24. ఓకే, రంప రెబిలియన్. ఓకే, రంప రెబిలియన్ ఇస్ అల్లూరు సీతారామరాజు. సో ద ఫస్ట్ తెలుగు వీక్లీ దట్ వాస్ పబ్లిష్డ్ బై వీరేశలింగం, ఆల్రెడీ మనం కింద చూసాం కదా, కందుకూరి వీరేశలింగం, వివేకవర్ధిని, ఓకే, హాస్య సంజీవిని, అవన్నీ కూడా ఆయనవి. సో శశిలేఖ, రసికొల్లాస్ని, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారండి. ఆంధ్రపత్రిక కూడా మనం చూసాం, కొండ వెంకటప్పయ్య, లేటర్ కొండ వెంకటప్పయ్య, ముత్నూరి కృష్ణారావు, అవన్నీ కూడా కృష్ణ పత్రిక. సో ఆంధ్రపత్రిక వాజ్ ఆంధ్రపత్రిక ఐ థింక్ జ్ఞాపతి సుబ్బారావు సంథింగ్ వచ్చినప్పుడు చూద్దానండి. ఓకే, ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్, కృష్ణ పత్రిక, ఆంధ్రపత్రిక. ఓకే, ఆంధ్రపత్రిక చూద్దాము, ఐ థింక్ ఇట్ ఈస్ జ్ఞాపతి సుబ్బారావు సంథింగ్ లైక్ దట్. సో జస్ట్ సో ఆంధ్రపత్రిక ఈజ్ కాశీనాథన్ నాగేశ్వరరావు అండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎవరైతే చూసామో అమృతాంజన్, పెయిన్ బాము, శ్రీబాగ్ ప్యాక్ట్, అవన్నీ కాశీనాథన్ నాగేశ్వరరావు ఈజ్ ఆల్సో వెరీ ప్రామినెంట్ పర్సన్. ఈ వెంట్ టు జైల్ ఫర్ 6 months ఆల్సో ఆ పీక్ టైంలో. సో అవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్, కాశీనాథన్ నాగేశ్వరరావు. ఓకే, సో కృష్ణ పత్రిక ఈజ్ బై కొండ వెంకటప్పయ్య ఫాలోడ్ బై ముత్తులూరి కృష్ణారావు, కృష్ణ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రపత్రిక ఈజ్ బై కాశీనాథన్ నాగేశ్వరరావు, కే నాగేశ్వరరావు, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వివేకవర్ధిని ఈజ్ బై కందుకూరి వీరేశలింగం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఆంధ్రపత్రిక, ఆంధ్ర శశిలేఖ, రసికొల్లాస్ని, ఇవి కూడా అడుగుతుంటారు, వచ్చినప్పుడు చూద్దాం. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ వీరేశలింగం? సో వీరేశలింగం, కందుకూరి వీరేశలింగం మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఆ కందుకూరి వీరేశలింగం మీద ఉన్న కంటెంట్ అంతా కూడా డీప్ గా చదవండి. సో ఇవన్నీ చేశారండి ఆయన. ఎస్టాబ్లిష్ స్కూల్స్ ఫర్ హరిజన్స్, ఎస్టాబ్లిష్ నైట్ స్కూల్స్ ఫర్ వర్కింగ్ క్లాసెస్, ఇంట్రొడ్యూస్డ్ కో ఎడ్యుకేషన్, విడో రీమ్యారేజ్, కరప్షన్ మీద ఫైట్, అన్ని కూడా కందుకూరి వీరేశలింగం. దట్స్ వై మెయిన్స్ లో కూడా ఫ్రీక్వెంట్ గా మీకు ఒక ఫుల్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. హీఈస్ వెరీ ఇంపార్టెంట్. సో శ్రీబాగ్ ప్యాక్ట్ ఆల్రెడీ మనం చూసాం, 1937. శ్రీబాగ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ కాశీనాథన్ నాగేశ్వరరావు. ఓకే, ఆంధ్రపత్రిక కూడా చూసాం కదా. అండ్ ఆ ప్యాక్ట్ జరిగింది 1937 లో. 16th, దిస్ యాక్చువల్లీ ఈజీ అండి, ఎందుకంటే 1937 ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయండి. ఒకసారి ఏంటంటే 1937 లోనే మల్టిపుల్ డేట్స్ ఇస్తాడు, దెన్ ఇట్ బికమ్స్ వెరీ టఫ్. ఓకే, సో 1937 శ్రీబాగ్ ప్యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఉన్న 3 టాపిక్స్ కూడా. ఓకే, హైకోర్టు ఉండాలి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫర్ 10 years, అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో వేర్ వాజ్ ద విజ్ఞాన చంద్రిక మండలి ఎస్టాబ్లిష్డ్? హైదరాబాద్. ఓకే, సో ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ కమిటీ ఫార్మ్డ్? సో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డీటెయిల్ గా చదివితే మీకు అర్థమవుతుంది, జనవరి 1918 అండి, గుర్తుపెట్టుకోండి. ఫైన్. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంగ్రెస్ కమిటీ? మనం చూసాం, జ్ఞాపతి సుబ్బారావు. ఓకే, జ్ఞాపతి సుబ్బారావు మనం ఏం చూసాం, సెకండ్ ఆంధ్ర కాన్ఫరెన్స్ ఆర్ ఆంధ్ర మహాసభ, సెకండ్ అట్ విజయవాడ కదా చూసాం. ఫస్ట్ ది బిఎన్ శర్మ బాపట్ల, సెకండ్ ది జ్ఞాపతి సుబ్బారావు విజయవాడ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో జ్ఞాపతి సుబ్బారావు, ఇంకో పాయింట్ మనం చూసాం, హీఈస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సపరేట్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఈ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంగ్రెస్ కమిటీ. ఓకే, సో బిఎన్ శర్మ ఈస్ ఫస్ట్ ఆంధ్ర మహాసభ అండి, 1913 బాపట్ల, ఫస్ట్ ఆంధ్ర కాన్ఫరెన్స్, లేటర్ ఆన్ కేమ్ టు బి కాల్డ్ as ఆంధ్ర మహాసభ, దట్ ఈస్ బిఎన్ శర్మ. కొండ వెంకటప్పయ్య మనం చూసాం, దేశభక్త కొండ వెంకటప్పయ్య, ఇంకా చాలా చూసాం కదా, ఫౌండర్ ఆఫ్ కృష్ణ పత్రిక, అలాంటివన్నీ కూడా. అండ్ ఇంకా చాలా చూసాం మనం కొండ వెంకటప్పయ్య మీద. ఓకే, రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. సో విచ్ శాతవాహన కింగ్ ఫస్ట్ ఇష్యూడ్ ఇన్స్క్రిప్షన్ విత్ హిస్ ఓన్ నేమ్? ఓకే, సో మనకి ఇన్స్క్రిప్షన్స్ చూసుకుంటే శాతవాహనస్ లో మేజర్ గా మనం చూసేది నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో ఇది ఒకటి ఉంటుందండి, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ, వెరీ ఇంపార్టెంట్. గౌతమి బాలశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్. అండ్ గౌతమి పుత్ర శాతకర్ణి, 23rd రూలర్, మోస్ట్ ప్రామినెంట్ రూలర్. హిజ్ మదర్ ఇస్ గౌతమి బాలశ్రీ. ఆవిడిచ్చింది నాసిక్ ఇన్స్క్రిప్షన్. దానిలో ఈయన చేసిన అన్నిటి గురించి ఈయన టైటిల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకోటి నానేగర్ ఇన్స్క్రిప్షన్. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఫౌండర్ ఇస్ సిముక,
సిముకా సన్ ఇస్ శాతకర్ణి కదా, శాతకర్ణి 1, హిజ్ వైఫ్ ఇస్ నాగనిక. ఓకే, సో నాగనిక ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ నానేఘాట్ ప్రకృతిలో ఉంటుంది. దానిలో షీ మెన్షన్స్ అబౌట్ శాతకర్ణి 1, హిజ్ ఎక్స్ప్లాయిట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మేజర్ గా మనం శాతవాహనంలో చూసుకుంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ, రెండోది నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ నాగనిక. ఈ రెండు మేజర్ గా చెప్పుకుంటాం. తర్వాత ఇంకా చూసుకుంటే మనకి గుంటుపల్లి, ఆ కరవెల కింగ్ హతిగుంప ఇన్స్క్రిప్షన్ అవన్నీ కూడా వస్తాయి. గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ అవన్నీ కూడా వస్తాయి. సో టైటిల్స్ యజ్ఞశ్రీ పులోమవి. యజ్ఞశ్రీ పులోమవి అనగానే మీకు గుర్తు రావాల్సింది షిప్ బోట్ కాయిన్స్ మీద ఉంటుంది. కుంతల శాతకర్ణి ఎక్కడ ఉంటుంది చూడండి. కుంతల శాతకర్ణి అనగానే మీకు సంస్కృత్ సర్వవర్మ, ఆ సర్వవర్మ బృహత్ కథ ఇవన్నీ కూడా మలయ ఇవన్నీ కూడా గుర్తు రావాలి. ఓకే, తర్వాత హాలా టైంలో కవివత్సల ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గుణద్యాస్ బృహత్ కథ, హాలా గత సప్తశతి, పులోమవి ఇవన్నీ కూడా. పులోమవిలో మీకు పులోమవి 3 ఇస్ ద లాస్ట్ రూలర్, పులోమవి 2 is called as Navanagara Swami. Okay. So during his period, his grandmother Gautami Balasri gave the Nasik inscription. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో గౌతమి పుత్ర శాతకర్ణి విక్టరీస్ గురించి చెప్పినప్పటికీ కూడా అది ఎప్పుడు ఇచ్చారండి? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పులోమవి 2. ఓకే, తర్వాత పులోమవి 2 మీకు ఏంటంటే హీఈస్ ఆల్సో వాట్ ఈస్ హీ బిల్డ్ దిస్ అమరావతి అండి. ఓకే, షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ అమరావతి టు ధన్యకటకం. ద ఫేమస్ అమరావతి స్తూప వాస్ బిల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పులోమవి 2. అందుకే ఈయన అమరావతి కొత్త క్యాపిటల్ కట్టాడు కాబట్టి నవనగర స్వామి అనే ఇది కూడా ఇచ్చారు. తర్వాత సో వశిష్ఠి పుత్ర శివశ్రీ శాతకర్ణి, ఆ పీరియడ్ లో మీకు ఏంటంటే రుద్రదామన్ గేవ్ ద జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ అండి. అది కూడా వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ సంస్కృత్ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో నాసిక్ ఇన్స్క్రిప్షన్, నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఆ రెండు చూసాం కదా. అవి కాకుండా మీకు సో దెర్ వాజ్ నిగమ సభ. ఓకే, నిగమ సభ ఉండేది టౌన్ అడ్మినిస్ట్రేషన్ కి. సో ఇది ఏ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేశారో క్లారిటీ లేదు. వన్ ఆఫ్ ద క్వశ్చన్ వాస్ దేర్. సో బట్టిప్రోలు మెగాస్థినిస్ ఇండికా అండ్ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ మెన్షన్ అబౌట్ ద నిగమ సభ. ఓకే, ఇది కూడా మొన్న క్వశ్చన్ ఒకటి ఎక్కడ వచ్చింది. నిగమ సభ వాజ్ మెన్షన్డ్ ఇన్ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. సో ప్రీవియస్ పార్ట్ 1 లో నేను నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ కింద ఆన్సర్ ఉంది. ఓకే, జస్ట్ లెట్ మీ షో యూ. సో క్వశ్చన్ నెంబర్ 3. సో విచ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్ అబౌట్ ద నిగమ సభ? ఇక్కడ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బట్టిప్రోలు అండి. సో ప్లీజ్ కరెక్ట్ దట్. లెట్ మీ యాడ్ కమెంట్ ఆల్సో. ఓకే, బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. ఓకే, సో విచ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్ ద నిగమ సభ ఆఫ్ శాతవాహనస్ బట్టిప్రోలు అండి. ఓకే, మనకి ఇక్కడ ఉంది చూడండి. సో మెగాస్థెనిస్ ఇండికా అండ్ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ మెన్షన్ అబౌట్ ద నిగమ సభ. ఫైన్. సో మైకధోని ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. మైకధోని ఇన్స్క్రిప్షన్ ఈస్ గివెన్ బై పులోమవి 3. ఓకే, ఇట్ మెన్షన్స్ అబౌట్ ద సో పులోమవి 3 ఇస్ ద లాస్ట్ పర్సన్ కదా. హీ వాస్ కిక్డ్ అవుట్ ఆఫ్ ద స్టేట్. ఓకే, అండ్ మనం ఇక్కడ చూసుకుంటే పులోమవి 3 హీ వాస్ ద లాస్ట్ రూలర్. వన్ ఆఫ్ హిస్ జనరల్ శ్రీ శాంతముల రివోల్టెడ్ అండ్ డీథ్రోన్డ్ హిమ్. సో హీ మూవ్ టు బెలారి అండ్ దేర్ హీ గేవ్ ద మైకధోని ఇన్స్క్రిప్షన్ అండి. ఓకే, సో ఆ తర్వాత శాంతముల ఎవరైతే ఉన్నాడో హీ ఫౌండెడ్ ద ఇక్షవకు డైనస్టీ కదా. ఓకే, సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎనీవే, సో దీస్ ఆర్ ద మేజర్ మైకధోని ఇన్స్క్రిప్షన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో బట్టిప్రోలులో నిగమ సభ గురించి ఉంది. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది సో విచ్ శాతవాహన కింగ్ ఫస్ట్ ఇష్యూడ్ ఏ ఇన్స్క్రిప్షన్ విత్ హిస్ ఓన్ నేమ్. ఓకే, సో గౌతమిపుత్ర శాతకర్ణి అంటున్నాడు ఇక్కడ. ఎనీవే, దట్ ఇన్స్క్రిప్షన్ ఇస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అండి. నాసిక్ ఇన్స్క్రిప్షన్ బై గౌతమి బాలశ్రీ. ఓకే, గౌతమి బాలశ్రీ. ఇట్ వాస్ గివెన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పులోమవి 2. ఇట్ సేస్ అబౌట్ ద విక్టరీస్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. మేబీ దట్స్ వై హీ సేయింగ్ దట్ ఇష్యూడ్ ఇన్ హిజ్ ఓన్ నేమ్. ఎందుకంటే అంతకంటే ముందు అనేది మనకి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఒకటే ఉంది. ఓకే, మైకధోని
ఈ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా తర్వాత వచ్చాయి. సో ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్టాబ్లిష్? వెరీ ఇంపార్టెంట్ అండి. సో శ్రీబాగ్ ప్యాక్ లో మనకి వెంకటేశ్వర యూనివర్సిటీ అనుకున్నాం కదా, సో 1954. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఉంటుంది 1926-24 ఆ టైంలో, అది కూడా చూడండి. సో వన్ వాజ్ ద దార్ కమిషన్ అపాయింటెడ్. సో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఇది డీటెయిల్ గా ఉంటుంది. దార్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్, తర్వాత జేవీపీ కమిటీ, అవన్నీ కూడా చాలా డీటెయిల్ గా చూడాలి. సో దార్ కమిషన్ వాజ్ ఇన్ 17 జూన్ 1948 అండి. సో అదంతా కూడా ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది, డీటెయిల్ గా చూడండి. టైం ఆల్రెడీ 1 hour అవుతుంది కాబట్టి let us close it fast. Okay, in which year the Tenali bomb case took place? 1909. సో తెనాలి బాంబ్ కేస్ కూడా మనకి ఆ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అక్కడ ఉంటుంది. సో ట్రై టు రీడ్ అండ్ రిమెంబర్. తెనాలి బాంబ్ కేస్ 1909. ఓకే, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మోడల్ పేపర్ 7 అండి. ఓకే, సో ప్రీవియస్ 6 పేపర్స్ కూడా ఉన్నాయి ఆ ప్లేలిస్ట్ లో. సో ప్లీజ్ గో త్రూ దోస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ.